హాయ్ హలో నమస్తే. ట్విట్టర్లో రష్మి గౌతమ్ జబర్దస్త్ యాంకర్ రిజర్వేషన్స్ మీద ఒక పెద్ద రచ్చ చేస్తుంది. అంటే ఆమె ఏదో పోస్ట్ చేశారు, రష్మి గౌతమ్ గారు ఏదో పోస్ట్ చేశారు, నెటిజన్స్కి రిప్లై ఇస్తూ పోతుంది. ఒక పెద్ద చర్చ జరుగుతుందన్న, పెద్ద రచ్చ అవుతుంది. ఒకసారి మీరు చూడండి అని చెప్పి నాకు ఒక బ్రదర్ చెప్తే నేను మొత్తం చూస్తే సర్ప్రైజింగ్గా జూలై 25వ తారీఖు నుంచి అదే పని ఒక యుద్ధం చేస్తుంది రష్మి గౌతమ్. దేని మీద? రిజర్వేషన్స్ మీద ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నాం. చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఏం చేసిందో. ఓకే, ఫస్ట్ ట్వీట్ ఇక్కడ నుంచి మొదలైంది. ఎక్కడి నుంచి? ఇదిగో మొత్తం మీకు ఇది ఎన్ని ట్వీట్లన్నీ చదువుకుంటూ వస్తున్నాయి, ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఐఎమ్ డంబెస్ట్ అండ్ ఫ్రమ్ జనరల్ కేటగిరీ అప్పర్ క్యాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్, మిడిల్ క్లాస్ ఉండదు అక్క రష్మి గారు. ఈ లోయర్ క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్, మిడిల్ క్లాస్ ఉండవు, అందరూ మనుషులే. డామినెంట్ సొసైటీ అని అంటే ఆర్థికంగా కానీ, దాంట్లో ఫైనాన్షియల్గా కానీ, ఎడ్యుకేషనల్గా కానీ, సొసైటీలుగా కానీ కొంతమంది డామినెంట్ సొసైటీలో ఉన్నారు, కొంతమంది ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నారు. సో కొద్దిగా ఫార్వర్డ్ అయ్యారు వీళ్ళు, అంతేగాని అప్పర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్, మిడిల్ క్లాసు, డౌన్ క్యాస్ట్, సెల్లార్ క్యాస్ట్లు ఉండరు మాక, గుర్తుపెట్టుకోండి. నాకు ఇది మొత్తం చదివితే అర్థమైంది, ఇట్ లుక్స్ రష్మి గౌతమ్, ఐఎమ్ నాట్ షూర్, ఇట్ లుక్స్ రష్మి గౌతమ్ ఈజ్ ఎ బ్రాహ్మణ్. అంతవరకు నాకు ఒకటి అర్థమైంది. ఓకే, ఎందుకంటే తర్వాత వచ్చినటువంటి ఆ ట్వీట్లో మీకు అర్థమైంది. వెల్, దట్ ఈస్ ఈవెన్ వెన్ ద గవర్నమెంట్ కాల్స్ us వాట్ టు డూ. గవర్నమెంట్ కాల్స్ us వాట్ టు డూ. ఏం పిలిచింది గవర్నమెంట్ని? గవర్నమెంట్ ఏం పిలిచింది రష్మి గారిని? నువ్వు ఫార్వర్డ్ క్యాస్ట్ అని పిలిచిందా గవర్నమెంట్? We are categorized as forward caste. I am all in for removing the old casteism once and for all. I don't want to be known as forward caste. I'm ready for it. Let's start a reform. No more casteism. Let us join with Rashmi Gautam. She says that గవర్నమెంటే నన్ను ఫార్వర్డ్ క్యాస్ట్ అని పిలుస్తుంది కాబట్టి అసలు కుల వివక్షను సంపూర్ణంగా నిషేధం చేద్దాం. లెట్స్ నిషేధం చేద్దామని ఓకే అని చెప్తున్నారు. ఓకే, ఎస్ వీ అగ్రీ. రష్మి గారు చెప్పింది, అంబేద్కర్ గారు చెప్పింది అంతే కదా. కుల నిర్మూలన అంటే ఏంటంటే ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే ఏంటని అర్థం. ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే ఏంటి అర్థం? కులాన్ని సంపూర్ణంగా నిర్మూలించాలి. ఆయన ఉదయనిధి స్టాలిన్ అదే కదా అన్నాడు. ఉదయనిధి స్టాలిన్ అనేది కులాన్ని సంపూర్ణంగా నిర్మూలించాలంటే అయ్యో ఎట్లా మీరు సనాతన ధర్మాన్ని అది అన్నారు, గొడవ చేశారు కదా ఉదయనిధి స్టాలిన్. ఇప్పుడు ఏమేమంటుంది, అసలు కంప్లీట్గా కులాన్ని ఎత్తేయాలి. ఎందుకంటే కులాలు ఏముండకపోతే ఇంక రిజర్వేషన్స్ ఎందుకుంటావు? కులాలు ఉండవు, రిజర్వేషన్స్ ఉంటాయి. అణగారిన వర్గాలని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసిస్తారు. కులాలు మొత్తం ఎలిమినేట్ చేసేయాలి. కులాలు మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం, కులాలు మొత్తం ఎలిమినేట్ చేసేయాలి. కులాలు అనేది అసలు రికార్డు నుంచి తీసేయాలి. ఎవరైనా కులం పేరు మాట్లాడినా, కులంతో దూషించిన, కులం అనేది మనసులో పెట్టుకున్నా సరే ఊరేస్తామని చెప్పండి. ఊరి చేసి సెక్షన్స్ పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులను డైల్యూట్ చేస్తున్నారు. పబ్లిక్లో తిడితేనే క్యాస్ట్ కులం, ఆవతిత క్యాస్ట్ కులం అని పబ్లిక్లో చేస్తేనే చేస్తున్నారు. పెడతారా? వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఒక మైండ్ సెట్లో ఉన్నారు. వీళ్ళు కులాలు మొత్తం ఎత్తేస్తే రిజర్వేషన్స్ పోతాయని. రిజర్వేషన్స్ పవరా బై. రిజర్వేషన్స్ ఇచ్చింది కులాలకి కాదు, అనగారిన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్స్. నువ్వు ఎవరి మీద వివక్ష చూపించావో గతంలో వాళ్ళకి ఇచ్చారు రిజర్వేషన్స్. ఇప్పుడు కులాలు ఉండకూడదు, కుల వివక్ష ఉండకూడదని ఆర్టికల్ 15 రాజ్యాంగంలో రాసింది. మీరు కొత్తగా డిమాండ్ చేసేది ఏంటి బాసు? ఆర్టికల్ 15 ప్రకారం కుల నిర్మూలన చేయాలి అని చెప్పి అంబేద్కర్ రాశాడు. ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చేయాలని, అది అంబేద్కర్ యొక్క నినాదం. మేము రోజు చెప్తున్న నినాదం అదే, కుల నిర్మూలన చేయాలి, కులాలు ఉండటానికి లేదు, ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ జరగాలని మేము రోజు చెప్తుంది అదే కదా. కొత్తగా రష్మి గౌతమ్ గారు, ఈ రష్మి గౌతమ్ గారు అంటే వీళ్ళందరూ ఫార్వర్డ్ క్యాస్ట్ తరపున మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ అంతే ఉంటారు. ఓకే, కానీ వీళ్ళు అనుకోవడం ఏంటంటే లోపల మైండ్లో ఒక ఏంటంటే కుల నిర్మూలన చేస్తే నీకు రిజర్వేషన్ ఉంటుంది కదా అంట. కుల నిర్మూలన చేస్తే రిజర్వేషన్ రిజర్వేషన్ ఉంటుంది ఎందుకు? కుల నిర్మూలన చేసేస్తారు, రిజర్వేషన్ ఉండకూడదు. రిజర్వేషన్ మరి వీళ్ళు ఎలా పైకి వస్తారు? అప్పుడు ఒక వేరే పేరు పెడతామండి. ఏం పేరు? ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇట్లా క్రికెట్కి పేర్లు పెట్టినట్టు దానికి ఎవడో ఒకటి పేరు పెట్టి ఆ పేరు మీద రిజర్వేషన్ ఇస్తారు. వాళ్ళకి కులాల మీద ఇవ్వకూడదు. ఎందుకు మరి? వాటి పైకి ఎట్లా రావాలి? బెంగళూరు షెడ్యూల్ క్యాస్టులు మొత్తాన్ని రాయల్ ఛాలెంజర్స్ ఆంధ్రప్రదేశ్, లేదంటే ఎస్టీలు మొత్తాన్ని ముంబై ఇండియన్స్ అని పిలిచి వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు. అప్పుడు ఎందుకు? వాళ్ళని పైకి రావాలంటే ఏదో పేరు మీద ఉండాలి. కుల నిర్మూలన చేయమని మా అంబేద్కర్ గారు చెప్పారు, తీసేయండి అని. నో, ఈ రిజర్వేషన్ తీసుకుంటున్నాడు కాబట్టి మేము కులం పెట్టి తిడతామని మీరు అనుకున్నారు. ఈ రిజర్వేషన్ తీసుకుంటున్నాడు కాబట్టి మేము కులం పెట్టి తిడతామన్నారు. అంబేద్కర్ గారు మీరు కులం పెట్టి తీయడానికి లేదు, కానీ వాడు వెనకబడ్డాడు, వాడికి రిజర్వేషన్ ఇవ్వాలి, మీరు వాడికి ఇంకో పేరు పెట్టండి అన్నారు. ఐడెంటిఫికేషన్ లేకుండా పక్క వాళ్ళని తొక్కినకేయడానికి మీరు చేసే ప్లాన్ తప్పితే నిజంగా వీళ్ళకి ప్రేమ లేదు. రిజర్వేషన్స్ ఎత్తుపడేయడానికి ప్లాన్ వీళ్ళంతా. ఓకే, వెన్ నథింగ్ ఈజ్ లెఫ్ట్ బ్రింగ్ మనుస్మృతి కార్డ్ అవుట్. మీరు ఎట్లా మీకు ఏం మాట్లాడతానికి లేదు. కులం కార్డు తెస్తున్నారంటలేదా? క్యాస్ట్ కార్డు, ఎస్సీ కార్డు, దళిత కార్డు తెస్తున్నారు అని అంటారు కదా వీళ్ళు. మనుస్మృతి కార్డు అంటే ఏం మరి? మనుస్మృతి ఇట్స్ ఓకే, ఐఎమ్ నాట్ దట్ వీక్. ఎవరో ఒక అతను హర్ష దుబే కేమ్ యాజ్ ఎ వారియర్ ఫర్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, హీఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ ద రిజర్వేషన్, హీ నీడ్స్ అవర్ సపోర్ట్ అని అంటే, ఎస్ హీ హ్యాస్ మై సపోర్ట్ అని ట్వీట్ చేసింది ఎవరు? రష్మి గౌతమ్. ఎందుకు సపోర్ట్ చేసిందంటే ఆమె చెప్పింది కదా, నేను ఆమె డంబెస్ట్ అని చెప్పింది కదా. షీ హర్ సెల్ఫ్ సెట్ ఐఎమ్ డంబెస్ట్. నాకు తెలివి లేదు, తెలివి తక్కువ దద్దమ్మని చెప్పి ఆమె చెప్పినట్టు కదా.
ఆమె చెప్పింది. ఎందుకు ఈ రిజర్వేషన్స్ మెరిట్ పోతాయనేది పొరపాటు. మీరు రిజర్వేషన్స్ మెరిట్ తీసేస్తారని పొరపాటు. ఎందుకంటే టాపర్స్ మొత్తం ఓసీలే. ఐఐటీ టాపర్స్ మొత్తం ఓసీలే. సివిల్స్ టాపర్స్ మొత్తం ఓసీలే. మెడిసిన్ నీట్ ఎగ్జామ్‌లో టాపర్స్ మొత్తం ఓసీలే. వీళ్ళందరూ ఓసీలే. టాపర్స్ మొత్తం కూడా ఓసీలే. మీరు ఏ మెడికల్ కాలేజ్‌కి వెళ్ళినా, ఏ కోచింగ్ సెంటర్‌కి వెళ్ళినా టాపర్స్ ఓసీలు ఉంటారు. ఎందుకు ఓసీల్లో ఉన్న తెలివిగల్ల వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ మెరిట్‌ని కిల్ చేయలా. వాళ్ళ తెలివుంది కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ మెరిట్ కిల్ చేయలా. ఓకే. ఎవరైతే ఓసీల్లో తెలివి లేని ఇప్పుడు డంబెస్ట్ అన్నారు కదా! రష్మి గారు. డంబెస్ట్. ఆ డంబెస్ట్‌లకి మాత్రం వాళ్ళకి రాక ఓసీల్లో. ఇది వీళ్ళ వైపు చూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు మా ఉద్యోగాలు తీసుకుంటున్నారని చెప్పి ఎందుకు వాళ్ళతో కంపీట్ చేయాలి? ఓసీల్లో ఉన్న అగ్రకుల ఇంటెలిజెంట్ పీపుల్‌తో కంపీట్ చేయలేనటువంటి డంబెస్ట్ ఓసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ రిజర్వేషన్స్ మీద పడుతున్నారు వీళ్ళు. షెడ్యూల్ క్యాస్ట్‌లో 20% మంది ఉన్నారు. 15 కుర్చీలేసి కూర్చోండన్నారు. వాడేదో కష్టపడి కూర్చున్నాడు. 20 మంది ఉన్నారు. 15 కుర్చీలేసారు. ఎస్టీలు 10% ఉన్నారు. 7 కుర్చీలేసి కూర్చోమన్నారు. బీసీలు 40% మంది ఉన్నారు. 27 కుర్చీలేసి కూర్చోమన్నారు. వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. 27 కుర్చీల్లో 40 మంది కూర్చుంటున్నారు. కేటగిరీలో మీరు అనొచ్చు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా వస్తాయని. కానీ మీరు లెక్కల్లోకి వెళ్ళి చూస్తే మాక్సిమం 90% ఓపెన్ కేటగిరీ ఓసీలకి వెళ్తాయి. అంటే 20% ఉన్న ఓసీలకి 51% ఉన్న రిజర్వేషన్స్ ఇస్తున్నప్పుడు 20% మంది 51 కుర్చీల్లో కూర్చోలేకుండా వేస్తే డంబెస్టే ఉండేది. మరి ఇవి మన రష్మి గారు అన్నారు నేను ఆయన డంబెస్ట్ అంది కదా. మరి అంతే డంబెస్ట్లకి 50 కుర్చీలు వేసినా కూడా నువ్వు కూర్చోలేకపోతే 20% మంది ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళకి 51 కుర్చీలు వేసి కూర్చోమని నువ్వు కూర్చోపోతే డంబెస్టే కదా. మరి వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన 15% కూర్చున్నారు. అక్కడ కూర్చోలేక మళ్ళీ వీళ్ళ మీద పడుతున్నారు. ఇది నాకు ఒకటి అది అర్థమైంది. ఓకే. ఒకటేనండి అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్స్ యాంటీ రిజర్వేషన్ సపోర్ట్ చేస్తున్నాను డైరెక్ట్గా చెప్తుంది. ఎవరు? రష్మి గౌతమ్. ఎందుకు? ఆమె బ్రాహ్మణ్ అంట. ఓకే. బ్రాహ్మణ్ అంటే రిజర్వేషన్స్ ఉండకూడదని వాళ్ళ ఉద్దేశం. ఓకే. ఆమె ఏమంటుంది? సరే అండి నేను కరెక్ట్ చేసుకున్నాను. నేను అప్పర్ క్యాస్ట్ కాదు, నేను ఫార్వర్డ్ క్యాస్ట్ అంటది. మీ క్యాస్ట్ మొత్తం ఫార్వర్డా? క్యాస్ట్ మొత్తం ఫార్వర్డ్ అయితే మళ్ళీ బ్రాహ్మిన్స్లో కూడా పేదలు ఉన్నారని ఎందుకు చెప్తున్నారు? మీరు క్యాస్ట్ మొత్తం ఫార్వర్డ్ కాదు కదా. వాళ్ళలో కూడా బ్రాహ్మిన్స్లో కూడా పేదలు ఉన్నారు కదా. బ్రాహ్మిన్స్లో కూడా పేదరికం అల్లాడే ఉన్నారు. ఇంకా ఫార్వర్డ్ ఏంటి? బ్రాహ్మిన్స్లో కొంతమంది ఫార్వర్డ్, ఎస్సీలో కూడా ఫార్వర్డ్ ఉన్నారు. ఎస్సీలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఫార్వర్డ్ ఉన్నారు. ఇక్కడ ఇష్యూ ఫార్వర్డా లేకపోతే బ్యాక్వర్డ్ కాదు కదండి. సోషల్ వివక్ష చూపిస్తూ మైండ్ వీళ్ళ మీద ఈ రిజర్వేషన్స్ మీద పడేవాళ్ళు భారతదేశంలో చాలా మంది ఉన్నారు. ఇఫ్ ఐఎమ్ బీయింగ్ హెల్డ్ అకౌంటబుల్ ఫర్ వాట్ మై యాన్సెస్టర్స్ డిడ్ టిల్ డేట్ దెన్ వై షుడ్ నాట్ ద చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ హూ పే ఫర్ ఎగ్జామ్ పేపర్స్ అండ్ డిస్ట్రాయ్ సో మెనీ లైవ్స్ యాన్సెస్టర్స్ మాత్రమే చేశారనేది ఒక పెద్ద అబద్ధం. యాన్సెస్టర్స్ పబ్లిక్గా చేశారు, ఇప్పుడు ఇండైరెక్ట్గా చేస్తున్నారు. యాన్సెస్టర్స్ రోడ్డు మీదకి వచ్చి తిట్టేవాళ్ళు ఇప్పుడు 4 గోడలు వేసుకొని వాడెట్టంటాడు అనుకుంటున్నారు. మీ కులభావము కుల క్యాస్ట్ ఫీలింగ్ అనేది హార్ట్ మైండ్ సోల్లో ఉంది భారతదేశం. ఊరికి పబ్లిక్లో సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అంతే. వీళ్ళు పబ్లిక్లో మాట్లాడుతున్నారు అంతే. లోపల క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. లోపల రిజర్వేషన్స్ పోగొట్టుకుంటే ఆ ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చిందట. ఎందుకు వచ్చింది? ఒక బ్రాహ్మణ పెద్ద ఆయన వచ్చినప్పుడు నమస్తే సార్ అంటుంటారు కదా. నమస్తే అండి, బ్రాహ్మణ్ గారు వచ్చారు, భూస్వామి వచ్చారు, పెద్ద వచ్చారు, ఊరు పెద్ద వచ్చారు అని నమస్తాలు పెడుతుంటారు కదా. అది మీరు ఒక నెల రోజులు షెడ్యూల్ క్యాస్ట్లోకి పెట్టండి, మీకు తెలిసి దాడి బాధ ఏందో. నెల రోజులు షెడ్యూల్ క్యాస్ట్ దగ్గరికి వచ్చి నమస్తే సార్, నమస్తే అండి, అయ్యగారు వచ్చారని షెడ్యూల్ క్యాస్ట్లో ఒక నెల రోజులు పెట్టండి. ఏమేమంటుందంటే మీరు రిజర్వేషన్స్ని కోల్పోయి చూడండి, మీకు ఆ బాధ అర్థమైద్ది అని ఉంటుంది. మేము కూడా అనేది ఏంటంటే ఒక నెల రోజులు నమస్తే సార్, నమస్తే అండి, నమస్తే ఎస్సీ గారు, నమస్తే ఎస్టీ గారు, నమస్తే బీసీ గారు, మనల్ని ముట్టుకోర్రా వాళ్ళు పెద్దోళ్ళు, బ్రహ్మపుత్రులు, షెడ్యూల్ క్యాస్ట్లు అంటే బ్రహ్మపుత్రులు అని ఒక నెల రోజులు అని చూడండి, ఈడిపడే బాధ మీకు అర్థమైద్ది. చూడండి అంటారు కదా. మీరు ఎందుకంటారు షెడ్యూల్ క్యాస్ట్ నమస్కారం ఎందుకు పెడతారు? బ్రహ్మపుత్రుడు అని ఎందుకు పిలుస్తారు షెడ్యూల్ క్యాస్ట్ని? సరే ఒక నెల రోజులు మీరు అనండి, రివర్స్ చేయండి, మనుధర్మశాస్త్రాన్ని రివర్స్ చేయండి. బ్రహ్మ మనసు నుంచి తలుతులు వచ్చాడు, ఎందుకంటే అసలు ఆవరణ కదా, వాడికి అసలు స్థానం లేదు కదా, పెట్టండి. ఓకే. బ్రహ్మ మనసు నుంచి దళితుడు వచ్చాడు, తల నుంచి శూద్రుడు వచ్చాడు, చెస్ట్ నుంచి క్షత్రియుడు వచ్చాడు, ఇక్కడ తొడల నుంచి వైశ్యులు వచ్చారు, అరికాల నుంచి బ్రాహ్మణులు వచ్చారని రివర్స్ చేసి చూడండి దాన్ని. ఆ బాధ మీకు అర్థమైంది. మీకు అర్థమైంది కదా బాధ. రిజర్వేషన్స్ కోల్పుంటే మా బాధ మీకు అర్థమైంది అన్నారు కదా. దీన్ని కూడా మీరు రివర్స్ చేస్తే మీకు అర్థమైంది అంటున్నా. ఇది రాసి అప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తల నుంచి వచ్చినటువంటి దళితులు అంటే నమస్తే సార్ అని మీరు అంటా ఉండండి. ఒక నెల రోజులు అనండి, మీ వాళ్ళ బాధ అర్థమైంది మీకు. ఎవరో అక్క మీ మార్క్ షీట్ షేర్ చేయండి అని అంటే అవంటది మా ఇంట్లో అంత కొంతమంది డాక్టర్లు ఉన్నారు, కొంతమంది లాయర్లు ఉన్నారు, వాళ్ళందరూ బాగా చదువుకుని పైకి వచ్చారు, నేనే సరిగ్గా రాలేదని ఇప్పుడు నువ్వే చెప్పావు కదా మేడం గారు. రిజర్వేషన్స్ వల్ల మాకు అన్యాయం జరిగిందని ఆర్గ్యూ చేస్తున్నారు కదా. మరి మా ఇంట్లో 2 డాక్టర్లు 2 లాయర్లు మొత్తం అయ్యారు, నేను ఒక్కదాన్ని కానీ అంటే నీ వల్ల రిజర్వేషన్ వల్ల కాదు కదా. నీ వల్ల అది రిజర్వేషన్ వల్ల కాదు, నీకు తెలివి రాదు, నువ్వు పోలేదు అంతే. వాళ్ళందరూ టాపర్స్ మొత్తం ఓసీలే అనేది చెప్తున్నా. ఐఐటీ టాపర్స్, సివిల్ టాపర్స్, వీళ్ళందరూ ర్యాంకర్స్ మొత్తం కూడా ఓసీలే. ఎందుకు ఎక్కువ మంది ఓసీలు ఎందుకు కనబడతారు? వాళ్ళందరూ 20% ఓసీలు, 20%, 50% జనరల్ కేటగిరీకి కంపీట్ అవుతారు.
అయినా సరే సీట్ రాలేదు. సీట్ రానోళ్ళు ఇది రిజర్వేషన్స్ మీద ఆడుతున్నారు. ఇది వాళ్ళ రిజర్వేషన్స్ మీద ఏడుస్తున్నారు వీళ్ళు. క్వెషన్స్ దిస్ నో క్యాస్ట్ నో క్వెషన్. సో నో మీరు ఏంటి మీ రిఫార్మ్ ఇప్పుడు స్టార్ట్ అయితే ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అబాలిష్ అవుతుంది. లెట్ స్టార్ట్. రష్మి గౌతమ్ ఏమంటుంది, ఓకే లెట్ స్టార్ట్ ద రిఫర్మేషన్. ఎవరు తీసుకురావాలి రిఫర్మేషన్? రిఫర్మేషన్ ఎవరు తీసుకురావాలి? షెడ్యూల్ క్యాస్ట్ వాడు తీసుకురావాలా? షెడ్యూల్ ట్రైబ్ వాడు తీసుకురావాలా? బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఎవరు తీసుకురావాలి? రిఫార్మ్స్ ఎవరు తీసుకురావాలి? ఎవరింట్లో రిఫర్మేషన్ రావాలి? ఎవరింట్లో మార్పు రావాలి? దళిత కాలనీలో మార్పు వస్తే కొలవేక్షపోతుందా? బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో మార్పు వస్తే కొలవేక్షపోతుందా? షెడ్యూల్ ట్రైబ్లో మార్పు వస్తే కొలవేక్షపోతుందా? బ్రాహ్మణ ఇళ్లలో మార్పు వచ్చినప్పుడు కొలవేక్షపోతుంది. రెడ్డిల ఇళ్లలో మార్పులు వచ్చినప్పుడు కొలవేక్షపోతుంది. కమ్మోల ఇళ్లలో మార్పు వచ్చినప్పుడు కొలవేక్ష, కాపుల ఇళ్లలో మార్పు వచ్చి కొలవేక్షపోతుంది. రిఫర్మేషన్ హ్యాస్ టు బి కమ్. రిఫర్మేషన్ అనేది కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ చేతిలో వాళ్ళ ఇళ్లలో రిఫర్మేషన్ రావాలి, దళిత ఇళ్లలో కాదు. దళిత ఇళ్లలో వాడు వివక్షకు గురయ్యేవాడు వాడేంత రిఫర్మేషన్ తీసుకునేది. రిఫర్మేషన్ రావాల్సింది మీ ఇళ్లలో కదా. ప్రతి వాళ్ళు సోషల్ రిఫర్మేషన్ వస్తేనే ఇది పోతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలంటే ఎవరు తీసుకురావాలి? సోషల్ రిఫర్మేషన్ ఎక్కడ తీసుకురావాలి? మీ ఇళ్లలోనే కదా తీసుకురావాలి. మీ ఇళ్లలోనే కదా కులవివక్ష, మీరు కదా మారాలి. అందరూ వాళ్ళ ఇంట్లో బాంబులు పెట్టుకొని అర్రే బాంబు ఉన్నంత వరకు మనం మాట్లాడకూడదు అంటే ఎవరు? మీ ఇంట్లోనే కదా బాంబు ఉంది. మీరే కదా తీసి బయటపడేయాలి. ఆ కుల వివక్ష అనేటువంటి ఆ మైండ్ సెట్ మీ దగ్గర కదా ఉంది. మీరు కదా రిఫర్మేషన్స్ కొట్లాడాలి, మీరు కదా కొట్లాడుకోవాలి. మీరు అందరూ మీటింగ్ పెట్టుకుంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుని వదిలేయండి. శూద్రుడు అంటరానికి గురైనడు, శూద్రుడు అంటరాని వదిలేసి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇలా ఎవరైతే ఉన్నారో, శూద్రులో కొన్ని డామినెంట్ క్యాస్ట్ అనుకున్నటువంటి కమ్మ, రెడ్డి, కాపులు ఎవరైతే ఓసీ జనరల్ కేటగిరీ ఉన్నారో మీరందరూ ఒక మీటింగ్ పెట్టుకోండి, ఒక కాన్ఫరెన్స్ పెట్టుకోండి. మీరు ఒక మీటింగ్ పెట్టుకోండి, కాన్ఫరెన్స్ పెట్టుకోండి, ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఈ రోజు నుంచి కుల వివక్ష చూపించకూడదని చెప్పి మీరు ప్రతిజ్ఞ చేయండి. పోతుంది. మీరు కదా రిఫర్మేషన్ ఎక్కడి నుంచి? మీ దగ్గర కదా రావాలి. దళిత కాలనీలో కదా. ప్రతి వాళ్ళు చెప్తారు రిఫర్మేషన్ వస్తే కులవివక్ష పోయింది అంటే రిఫర్మేషన్ తేవాల్సింది మీరు కదా, వీళ్ళు కాదు కదా. అప్పటి నుంచి కూడా నేను ఫార్వర్డ్ క్యాస్ట్ అని చెప్పి కూడా దానికి మాత్రం అది అప్పర్ క్యాస్ట్ అన్న ఉండాలి, ఫార్వర్డ్ క్యాస్ట్ అన్న ఉండాలి. ఈమెకి రేపు పొద్దు నుంచి రష్మి గౌతమ్ దళితురాలని పిలవంటారా? ఎందుకోసం కూడా దళితురాలని పిలవండి. ఆ బాధ అర్థమైద్ది ఆమెకి. లక్ష్మీ గౌతమ్ దళితురాలని పిలవండి. తప్పే ఉంది. తప్పేంటి? దళితులు తప్పేంటి? మనుషులే కదా. ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాలు మిమ్మల్ని పిలిచారు కదా దళితులని. ఒక 4 రోజులు లక్ష్మిని పిలవండి దళితురాలని. చూద్దాం ఏమనుకునేది. Can someone find me the Insta link of this video so I can post it on my handle? Thanks. ఓకే. ఓ నైనా ఒక పెద్ద యుద్ధం చేస్తుందేమో రిజర్వేషన్స్ ఎత్తారని. అంటే మీరు వెళ్ళి వేదాలను చదవండి, గురుకులాలకు పంపించండి, న్యాయం, వ్యవస్థ, అనుష్ఠానం ఏదో మొత్తం మరి చదవండి అంటున్నారు. చదవండి అని అంటున్నారు. ఎవరు వద్దన్నారు? చదవండి అని అంటున్నారండి. మీరు కూడా వేదాలు నేర్చుకొని చేయండి అంటున్నారు. సరేనమ్మా, వేదాలు నేర్చుకొని గుడికి నువ్వు రావట్లేదు కదా గుడికే. వీడు కష్టపడి వేదాలు నేర్చుకొని పండితుడైతే వాడు బాణామాదిగలు గుడులకి వేస్తున్నారు కానీ మీ గుడుల్లోకి వేయట్లేదని కదా వాడు ఏడుస్తున్నాడు. సరే వాడే కష్టపడి డబ్బులు పెట్టి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలు కనుక కష్టపడి చర్చలు కట్టుకున్నట్టుగా ఎవడో ఒకటి వేదాలు నేర్చుకొని గుడి కట్టుకున్నాడు అంటే ఎవడు రాట్లా గుడికి? అమానమాదిగలు చెప్తే ఎవడు రాట్లా? రాడు. ఎందుకు? షెడ్యూల్ క్యాస్ట్ వాడు పూజారి అయితే ఆ గుడికి ఎవరు వస్తారు? అరే మీరు ఎవరైనా గుడి కట్టి రష్మి గౌతమ్ గారిని పిలవండి, రోజు వచ్చి దండం పెట్టుకొని పోతా ఉండేది ఆ గుడిలో. ఎవరైనా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు వేదాలు చదువుకొని గుడి కట్టండి. గుడి కట్టుకొని ఆమె రోజు వచ్చి పూజ అయిపోతాం, మీ దగ్గరికి వచ్చి పూజ చేసిపోతా ఉండేది. ఒక చూద్దాం ఎంతకాలం వచ్చేద్దాం. వీళ్ళు కొత్తగా ఏం పట్టుకున్నారంటే రిజర్వేషన్స్ ఎత్తేయడానికి కుల నిర్మూలన చేయాలి అని అంటే కుల నిర్మూలన చేయాలంటే మీరు ఫస్ట్ ఒప్పించాల్సింది ఎవరినో తెలుసా? ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఒప్పించాలి. ఎందుకంటే సావర్కర్ గారు, గోల్వార్కర్ రాసిన పుస్తకాలలో ఈ యొక్క కుల నిర్మూలన అనేది కాదు, కులాల యొక్క సోషల్ హార్మనీ, కుల క్యాస్ట్ ఎనిలేషన్ కాదు, సోషల్ హార్మనీ ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్గా వీళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు ఆంధ్రప్రదేశ్లోని. మన మాధవన్న వాళ్ళందరూ అక్కడ నాకు పంపించారు, నేను చూశాను. అదే మాధవన్న వాళ్ళు దాని మీద ఏమన్నది, కుల ద్వేష వ్యతిరేక పోరాటం ఏంటంటే కుల నిర్మూలన కాదు అంబేద్కర్ గారు చెప్పింది. మళ్ళీ అంబేద్కర్ ఫోటో పెట్టారు అక్కడ. అంబేద్కర్ ఫోటో పెట్టి కుల ద్వేష వ్యతిరేక పోరాట సమితి అని మీటింగ్ పెట్టారు. కుల ద్వేషాలు లేకుండా మీటింగ్ పెట్టి కుల ద్వేషాలు కులం ఎత్తైంది స్వామి అని అంటే కుల ద్వేషాల కింద పెట్టారు వీళ్ళు. అంటే ఏంటి అర్థం? అరే కులాలు ఉండాలి, ద్వేషం ఉండకూడదని ప్రమోట్ చేస్తుంది ఎవరు? ఎత్తేయండి అని మేము అదే కదా. అంబేద్కర్ గారు బొమ్మ పెట్టి అంబేద్కర్ జనతా పార్టీ మేము అదే కదా చెప్తున్నాం, కులాలు ఎత్తేయండి అదే చెప్తున్నాం మేము కూడా. Category, I was Rashmi Gautam Mishra, both sides, mother and father Brahmin. I belong to the forward category. I refuse to be generalized. మా రష్మి గౌతమ్ మిశ్రా అమ్మ నాన్న ఇద్దరు బ్రాహ్మిన్స్, అలాంటప్పుడు నేను ఫార్వర్డ్ క్యాస్ట్ అని ఎందుకు చెప్పుకోకూడదు? అంటే బ్రాహ్మణులో నీ ఫార్వర్డ్ ఉంటే అని ఇంత పెట్టుకొని కులం రిజర్వేషన్స్ ఎత్తేయాలంటున్నారు వీళ్ళు. ఇంత మాట్లాడుతున్నారు. మేము ఫార్వర్డ్ అనే పిలుచుకుంటాము, మేము అప్పర్ క్యాస్ట్ అనే పిలుస్తాము. ఎందుకంటే మా అమ్మ నాన్న బ్రాహ్మిన్స్ అని పోస్ట్ చేసిందామా? మా అమ్మ నాన్న బ్రాహ్మిన్స్, మేము అప్పర్ క్యాస్ట్ అని పిలుస్తాము. ఎందుకంటే బ్రాహ్మిన్స్ ఎస్సీ ఎస్టీలు మీరు పెళ్ళిళ్ళు చేసుకోరు అని అంటే ఇప్పుడు అంటుంది దానికి కులానికి ఏం సంబంధం? పెళ్ళికి మెరిట్కి సంబంధం ఏంది అంట. మెరిట్కి పెళ్ళికి సంబంధం లేదు, మెంటల్ టెన్షన్కి దానికి సంబంధం ఉంది. ఒక బ్రాహ్మణ అబ్బాయి ఒక బ్రాహ్మణ అమ్మాయిని ప్రేమించాడు అనుకుందాం, ఆ అమ్మాయి ఒప్పుకునే దీడు కూడా బ్రాహ్మణుడే కాబట్టి. ఒక దళిత అబ్బాయి బ్రాహ్మణ అమ్మాయిని ప్రేమించుకుంటే కులం మంటలో పెట్టుకొని వాడు అమ్మాయిని ప్రేమించాడు కదా. అమ్మాయిని ప్రేమించినాడు ఏం చేస్తాడు? వాడు మానసికంగా దెబ్బతింటాడు కదా. ఎందుకు ఈ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేయలేదు? నువ్వు ఎస్సీ అంట. మరి ఆ సైకలాజికల్ ఫీలింగ్ ఎవరు తీసేయాలి? ఆ మెంటల్ టెన్షన్ ఎవరు తీసేయాలి? పెళ్ళికి దానికి సంబంధం అంటే వాడు మెంటల్గా టెన్షన్ ఫీల్ అవుతాడు. వాడు ఒక అమ్మాయి ఈయన పెళ్లి చేసుకోలేదు కాబట్టి వాడు పిచ్చోడు అయిపోతాడు, వాడు కెరీర్ మొత్తం దెబ్బతినిపోయింది. ఎందుకు లేదు సంబంధం? ఎందుకు లేదు? ఉంది సంబంధం ఉంది అంటాడు.
రిజర్వేషన్స్ అన్ని ఫిజికల్ ఎకనామిక్ వాళ్ళకే వీక్ వాళ్ళకే ఇవ్వాలట. అదే అక్కడికి వస్తున్నాడు ఇంకా. అదే అక్కడికి వస్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఒక దళిత కుర్రోడికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బ్రాహ్మణ అమ్మాయి నేను చేసుకోనంటుంది. ఎందుకంటే వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయిన వాడు మా కులపోడు కాదండి. ఓకే. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనేది సేవ్ చేసిందా? సేవ్ చేసిందా? ఎకనామికల్లీ వీక్ ఐఏఎస్ ఆఫీసరు కోట్ల రూపాయల డబ్బులు సంపాదించిన ఐఏఎస్ ఆఫీసరు ఒక పేదమ్మాయి అగర్వాల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పరువు హత్యతో చంపేశారు. ఇక్కడ డబ్బులు సేవ్ చేసిందా? సేవ్ చేసిందా? లేదు కదా. డబ్బులు సేవ్ చేయవు, దాన్ని సేవ్ చేయవు ఆ గజ్జున్నంత వరకు. కాబట్టి అంబేద్కర్ గారు క్లియర్‌గా చెప్పిందంటే సామాజిక వివక్షను బట్టి రిజర్వేషన్స్ ఇవ్వండి అని అంబేద్కర్ చెప్పింది అందుకే. ఇంకోటి క్రిస్టియన్స్ పట్టుకొచ్చింది ఇంకొకటి. ఏంటి? ఎవరో ఒక పాల్ అనే అతను మాట్లాడితే పాల్‌జీ హిందూస్ మ్యాటర్ మీకెందుకు అంట. హిందూస్ మ్యాటర్ మీకెందుకు? వెన్ ఎ హిందూ గర్ల్ ఆర్ బాయ్ మ్యారీస్ ఎ క్రిస్టియన్ దే నీడ్ టు కన్వర్ట్ అండ్ గెట్ బ్యాప్టైజ్డ్ కదా. ప్లీజ్ చేంజ్ దట్ ఫస్ట్. విల్ సార్ట్ అవుట్ అవర్ ఇంటర్నల్ ఇష్యూస్. థాంక్ యూ ఫర్ జాయినింగ్ ద కన్వర్షన్ బట్ దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు యూ. ఎవరో పాల్ అనే అతనికి ఇచ్చింది క్రిస్టియన్‌కి నీకెందుకు? ఇది మా ఇంటర్నల్ మ్యాటర్ అని చెప్పి అంటుంది క్రిస్టియన్‌కి. ఓకే. అది సంగతి. సో ఇదండి. ఓకే. అది రిజర్వేషన్స్ ఎత్తేయాలని ఆమె బాగా సోషల్ మీడియాలో కొట్లాడుతున్న ఒకటైతే మనకు అర్థమైంది. థాంక్ యూ. నమస్కారం.